మార్నింగ్ న్యూస్ లో ముందుగా యథావిధిగా ఢిల్లీలోని బానిస, ఢిల్లీ పెద్దల బానిస, కాంగ్రెస్ బానిస వెలుగు పేపర్ గురించే ముందు చదువుదాం. ఎందుకంటే ఇది పెద్ద బానిస, కాంగ్రెస్ కు పెద్ద బానిస. రేవంత్ రెడ్డి గారికి ఎందుకో చెమటలు పట్టినట్టునే మేకప్ వేసిలా, మేకప్ ఏదో వేసినట్టున్నారు, మరి మంచిగా నిగనిగలాడుతాను మేకప్ వేసినట్టున్నారు రేవంత్ రెడ్డి గారికి. ధ్యానంలో కూర్చున్నట్టు ఇట్లా పెట్టి కరెక్ట్గా ఫోటో కొట్టి ఇట్లా పెట్టిన మన గుంపు మేస్త్రి గారు. ధ్యానంలో ఉన్నారా లేకపోతే ఇంటర్వ్యూ ఇచ్చిందా? ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. పిల్లగానివేనా? 56 సంవత్సరాలని పిల్లగాడు అంటారా? ఏదో 8-9 సంవత్సరాలు ఆఖరికి 14 సంవత్సరాలని పిల్లగాడు అంటారు. ఈ పిల్లగాడట ఇట్లా ఇట్లా అంటే మరి ఊరుకుంటాడు రేవంత్ రెడ్డి? ఓ పిల్లగా ఇట్లా పిల్లగా అని ఊరుకుంటాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఎవర్రా ఈ బ్యానర్ ఐటెం పెట్టింది అని ఆయన ఒకవేళ అన్నాడు అనుకో, మీకెట్లా సిగ్గు లేదు ఇదే పదాన్ని మళ్ళీ బ్యానర్ ఐటంగా పెట్టడానికి? 56 సంవత్సరాలు వచ్చినాయని పట్టుకొని పిల్లగాడు అంటాను. పిల్లగాడు ఈ పిల్లగాడు మంచి చేసిందని అనుకుంటే చాలు. నువ్వు చేసిన మంచి ఏందో జరు ఒక్కటి చెప్పు. అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. ఏది తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణకే నా జీవితం అంకితం అంటాడు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎందుకు రాజీనామా చేయవని ప్రజలు నిలదీసినందుకు రైఫిల్ పట్టుకొని ఎవడన్నా అడ్డం వస్తే కాల్చేస్తా అని రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణకే నా జీవితం అంకితం అంటాడు. ఇది నమ్మేటట్టే ఉన్నదా? ఇక మీరే ఆలోచించుకోరు. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ అనకంటే ఉగన్ జబ్బలో వాళ్ళు జరుచుకునే ఇంటర్వ్యూ అనుకుంటే బాగుంటుంది. ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేసామనుకుంటే మద్దతు ఇవ్వండి. అయితే దీంట్లో ఒక మతలాబు ఉన్నది. ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లను మాకు రెఫరెండం కింద తీసుకుంటున్నాం, మాకు పరీక్షల కింద తీసుకుంటున్నాం అని అనడానికి కారణం ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు గెలిచింది కదా. దాదాపుగా అన్ని డిస్టిక్లలో, ఉదాహరణకు వరంగల్ డిస్టిక్ తీసుకుందాం, 12-14 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్కటి తప్పించి అన్ని గెలిచిండు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా వెళ్ళిపోయింది, వరంగల్ ఖాళీ అయింది. అట్లా దాదాపు అన్ని డిస్టిక్లలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ నియోజకవర్గాలు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ స్థానం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలందరూ సహకరించినాక పార్లమెంట్ స్థానం గెలవకపోతే ఏమవుతుంది? గెలుస్తారు, వాళ్ళే ఉన్నారు కాబట్టి గెలుస్తారు. ఒకవేళ అట్లా కాకుండా ప్రజలు తిరగబడి గనక ఇదే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని 5 నెలల్లో అంత ఆగమైపోయింది తెలంగాణ అని ప్రజలు అనుకుంటే గనక తిప్పి కొట్టి రెఫరెండం గనక గట్టిగిస్తే అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలుస్తుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని అనుకుంటాడు, కానీ కాస్త తిర్రమర్ర అయితే గనక నీ పరిస్థితి ఆగమవుతుంది రేవంత్ రెడ్డి గారు. రెఫరెండం అని ప్రతిసారి అనకు. మంచి చేసామనుకుంటే మద్దతు ఇవ్వండి. ఎక్కడ చేసినావు? ఏ మంచి చేసినావు? నీళ్ళు వస్తలేవా? పొలాలకు కరెంట్ వస్తలేదా? ఏది ఆ ఇండ్లకు కూడా కరెంట్ వస్తలేదా? ఏడ మంచి చేసినావు? 80 లక్షలు 90 లక్షలు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తానంటివి, ఆఖరికి 20 లక్షల మందికి రైతు బందే వేస్తేవి. ఏది నీ మంచేది? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అంటివి, అందరికీ ఇవ్వబోతివి, 15 లక్షల మందికి ఇత్తివి, సగం మంది ఎండబెడితివి, ఒకరిదికి ఇత్తాంటివి. ఎక్కడ మంచి చేసినావు? రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా, సర్కార్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్ తోనే వెళ్తాం. ఏ టీం వర్క్ తోటి నువ్వు దళిత బంధుకు సంబంధించిన డబ్బులను వాడుకున్నావు చెప్పాలి. ఏ టీం వర్క్ తోటి రైతులకు ఇవ్వాల్సిన 8,000 కోట్లు లేదా 10,000 కోట్ల రూపాయలను అదే రైతు భరోసాకు వినియోగించకుండా మంత్రులకు, కాంట్రాక్టర్లుగా ఉన్న మంత్రులకు ఎట్లా పంచిపెట్టినావు? ఏ టీం వర్క్ తోటో జర చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. బరాబర్ గుంపు మేస్త్రినే అదే పని జరుగుతాను. గుంపు మేస్త్రి అని ఒప్పుకుంటాను ఆయన ఎప్పటికప్పుడు. ఇక గుంపు మేస్త్రి అనవలసింది. అదేం తక్కువ కాదు, అబ్బో చాలా పెద్ద పని గుంపు మేస్త్రి అనేది. ఎంత పెద్ద పని అది? మామూలు పని? ఇంత పెద్ద పని అది. గుంపు మేస్త్రి అంటే ఏందనుకుంటాను? కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు
జర తెలుస్తుంది పార్లమెంట్ అయిపోయినాక ఎవరిని వాడతావు ఏం చేస్తావు అనేది జర్రగప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. 10 ఏళ్ళు అంబేద్కర్ కు కేసీఆర్ దండేయలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ మంచి సలహా ఇస్తా అంటే ఇంటికెళ్ళి కలుస్తా, ఇయ్యడు, వెళ్ళిపో అంటాడు. ఇయ్యపోతే ఏం చేస్తాడా, నువ్వు భలే ఉన్నావు. ఇక్కడ ఒక 2 మాటలు అన్నాడు. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. ఒక పని చేద్దాం, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బస్సు యాత్రలో జిల్లాకు పోతాను, మీరు కూడా ఒక పని చేయండి. అదే బస్ ఎక్కి మేము ఎవ్వరం రాం, ఏ కార్యకర్తలు వద్దు, ఎవరొద్దు, మీ ఇద్దరే పోర్రి. ఏది కేసీఆర్ మీ ఇద్దరు పోయి, కేసీఆర్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆగం చేసిండా, రైతులను ఆగం చేసిండా, కరెంట్ ఆగం చేసిండా, నీళ్లు ఆగం చేసిండా, నిధులు ఆగం చేసిండా, ప్రజల దగ్గర పోయి మీ ఇద్దరు కొద్దిగా కూర్చొని మాట్లాడుకోరు. అప్పుడు నువ్వు అన్నదానికి ప్రజలు ఎట్లా తీర్పిస్తారో గక్కనే కనబడుతుంది. అరే నువ్వు వచ్చిన 5 నెలలలోనే ఆగమైపోయిందని ఒక్కొక్కడు అంటే ఆఖరికి అక్కడికి ఎక్కడికో అమలాపురంలో ఉన్నాడు అంటాడు. చిచి ఎట్లనే మీరు కనీసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు అన్నట్టు వాడు అమలాపురం వాడు తెలంగాణ వాళ్ళను. మీ ప్రజలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, అన్నితో మీకు అర్థం కాక అకర్రాలను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు, అనుభవించుర్రి అన్నాడట. ఇక నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. నీ బిడ్డ పెళ్లికి ముందు ఏ పని చేస్తపోయి జైల్లో ఉన్నావు రేవంత్ రెడ్డి గారు? అన్నదానం చేసి జైల్లో పడ్డావా? పైసలు పంచి జైల్లో పడ్డావా? దానం చేసి జైల్లో పడ్డావా? ఓటుకు నోటు కేసుకు జైల్లో పడ్డావు. అంటే నువ్వు ఏ తప్పు చేసినా, ఏ క్రైమ్ చేసినా నిన్ను బయటికి ఇడిచిపెట్టాలి. అదేనా ప్రజాస్వామ్యం అంటే? నేరం చేసిన నువ్వే దర్జాగా నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెట్టింది అంటున్నావంటే మరి నీకు సిగ్గు లేక అంటానవో, లేకపోతే తెలివి లేక అంటానవో, అవగాహన లేక అంటానవో, లేకపోతే తెలిసి తెలియని ప్రజలను అయ్యో పాపం రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డిని తీసుకపోయి జైలు వేసి పుణ్యానికి అంటాంటివి. ఓటుకు నోటులో నువ్వు ఇరుక్కున్నావు, ఓటుకు నోటు నేరం చేసినావు, పైగా నాది తప్పు కాదని సమర్థించుకుంటున్నావు. చూడు, ఇది నీ సిగ్గులేనితనం. ఇక ఆయన బిడ్డ జైల్లో ఉన్నాయంటే ఆయన బిడ్డ కూడా ఒక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నది. అది తప్ప ఒప్ప ఇంకా తేలవలసి ఉన్నది. ఇంకేమంటాడు ఇక్కడ, ఇంకా మాట ఏమంటాడు, చానే రాసుకొచ్చింది. ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత, తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారు? ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, ఇది వరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టిఆర్ఎస్, ఈనాడు బిఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమ ముసుగులో పార్టీని విస్తరించుకుండు. అవకాశం ఉన్నప్పుడు ముసుగో లేకపోతే ఉద్యమో ఏదో ఒకటి. కొట్లాడే స్పేస్ ఉన్నప్పుడు కొట్లాడకుండా ఆంధ్రబాబు కాళ్ళ దగ్గర మోకరిల్లిన నువ్వు మరి నువ్వే వేసుకోపోయినావు ఒక ముసుగు. తెలంగాణ అనే ముసుగు నువ్వే వేసుకోపోయినావు. నువ్వే వేసుకొని ఒక పార్టీ పెట్టి విస్తరించుకుంటూ పోకపోయినావు. నీకు కూడా అవకాశం ఉండే కదా. నువ్వు అప్పుడు ఇంకా మంచి ఏజ్ లో ఉన్నాడు, 30 years లో ఉన్నావు. 30 years 32 years ఉండొచ్చు నీకు ఆ ఉద్యమం జరిగేటప్పుడు. 40 years లో ఉంటావు. కొట్లాడడానికి బాగా శక్తి ఉన్నాడు. మరి నువ్వేసుకోపోయినావు తెలంగాణ ముసుగు. ఆ సిగ్గు లేదు. ఇప్పుడు ఆ ముసుగు వేసుకున్నందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఎట్లా సిగ్గు అనిపించలేదు అసలు పొంతాను లేని మాటలు మాట్లాడడానికి. ఇక అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుండు. కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు తెలంగాణ లేకపోతే నువ్వనే ఒక ముఖ్యమంత్రివే కాకపోదు. ఏ జెడ్పీటీస్ దగ్గరనో ఎంపీటీస్ దగ్గరనో ఆగిపోతుంది. తెలంగాణకు కేసీఆర్ సంబంధం లేదంటే తెలంగాణ వచ్చేదే కాదు. 100% పొలిటికల్ ప్రెజర్ పెంచితేనే ఏదైనా సాధించుకోగలం. ఉద్యమాలు చేస్తారుగా కొందరు, సంఘాలు పెట్టుకొని ఆ కుల సంఘం ఈ కుల సంఘం, ఏం బీకి పొడిచి పాడైండ్లు. ఏది కానీ పొలిటికల్ ప్రెజర్ తోటే సాధ్యం. పొలిటికల్ ప్రెజర్ పెంచాలి. అటు అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఇటు ఫీల్డ్లో కావచ్చు. ఫీల్డ్లో కొట్లాడాలి,
ఫీల్డ్లో కొట్లాడిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఉండాలి. అక్కడ ప్రెజర్ పెంచాలి, ఇక్కడ ప్రెజర్ పెంచాలి. అట్లా పెంచినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ పొలిటికల్ ఎజెండా పట్టుకొని పొలిటికల్ జెండా ఎత్తి ఫీల్డ్లో ప్రెజర్ పెంచి, పార్లమెంట్లో ప్రెజర్ పెంచి, అసెంబ్లీలో ప్రెజర్ పెంచినందుకే తెలంగాణ వచ్చింది. లేకపోతే తెలంగాణ రానే రాకపో. కనీసం పొలిటికల్ ఐడియాలజీ లేని మూర్ఖుడు రేవంత్ రెడ్డి. ఈ సమాధానాన్ని బట్టి అర్థమవుతాను, ఐడియాలజీ లేదు. వచ్చిగానే ఇప్పుడు ఒక మాదిగ సంఘం అని, మాల సంఘం అని, ముదిరాజ్ సంఘం అని, ఈ సంఘాలు దేనికి ఎక్కర్రావు, రూపాయి మందానికి ఎక్కర్రావు ఇవి. కానీ ఒక పార్టీ పెట్టి సిద్ధాంతం మీద కొట్లాడితే ఏం సాధించవచ్చో టిఆర్ఎస్ పార్టీని ఆ చరిత్రను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక తెలంగాణ జాతిపిత జయశంకర్ అంటాను. అసలు దేశానికే జాతిపిత లేడు. ఒక 8 సంవత్సరాల అమ్మాయి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఒక దాఖలు చేసింది ఒకటి. ఏమని, ఈ దేశానికి జాతిపిత అని ఎవరైనా ఉన్నారా, నాకు సమాధానం కావాలని ఇచ్చింది. ఆయన ఏమంటాడు, రికార్డెడ్ ప్రకారం ఈ దేశానికి జాతిపిత లేడు అని వాళ్ళు ఆన్సర్ ఇచ్చింది. దేశానికే జాతిపిత లేరు, ఇక రాష్ట్రాలకు జాతిపితలు ఎక్కడిది? అది జయశంకర్ సార్ ఎక్కడిది, కేసీఆర్ ఎక్కడిది? జాతిపిత అంటే ఎవరు లేరు, ఎవరి ప్రేమకు వాళ్ళు. ఇప్పుడు నాకు నచ్చితే జయశంకర్ సార్ను జాతిపిత అంటారు, లేకపోతే ఇంకో ఆయనకు నచ్చితే ఇంకో ఆయన కేసీఆర్ను జాతిపిత అంటాడు. నిన్ను మాత్రం తెలంగాణ రోత అంటారు రేవంత్ రెడ్డి గారు. నిన్ను మాత్రం తెలంగాణ రోత అంటారు. ఇది పక్క. పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని దండేయలేదని అంటున్న కేసీఆర్ మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను చేయడానికి ఏమీ లేదు, అంత సిఎస్ అధికారులే చూసుకుంటారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకునేటోడికి ఇది తెలియదా? సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్ కు నివాళులు అర్పించాను. కేసీఆర్ 10 ఏళ్లుగా అంబేద్కర్ కు నివాళులు అర్పించలేదు, కనీసం దండ వేయలేదు, దండం పెట్టలేదు. ఇప్పుడేమో నేను దండ వేయలేదని అంటున్నాడు. శ్రీరామనవమి రోజు భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్లారు? కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున సిఎస్ కదా తీసుకెళ్లారు. ఒక్క మాట, ఈయన చెప్పిన సమాధానంలోనే మళ్ళా ప్రశ్నలు మనం అడగవచ్చు. ఇగో అంబేద్కర్ ట్యాంక్ బండ్కు వెళ్ళి అంబేద్కర్ కు నివాళులు అర్పించానంట. అక్కడ నివాళులు అర్పిస్తే ఎలక్షన్ కోడ్ అడ్డు రాలేదు. కానీ ఇక్కడ మన పక్కన ఉన్నది కదా, ఏది మన ఈ సెక్రటరియట్ భవన్ పక్కన ఇది 121 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం, దానికి వేస్తే మాత్రం ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. ట్యాంక్ బండ్ మీద ఈయనే అంటాను కదా, సిఎస్ ఏర్పాట్ల మేరకు నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్ కు నివాళులు అర్పించాను. అక్కడ నివాళులు అర్పిస్తే ఎలక్షన్ కోడ్ అడ్డు రాలే. ఇంకా పైగా హోర్డింగ్లు పెట్టిండ్లు. ప్రతి మెట్రో పిల్లర్లు ఎక్కడెక్కడెక్కడైతే ఉన్నాయో హైదరాబాద్ సరౌండ్ లో అన్నిటికీ హోర్డింగ్లు పెట్టిండ్లు, మార్పు మొదలైందని. మరి దానికి ఎలక్షన్ కోడ్ అడ్డొస్తలేదా? ఎలక్షన్ ఈసీ అధికారులే ఆ హోర్డింగ్లు పెట్టుకోమని ఇచ్చిందా? వీటికి లేని ఎలక్షన్ కోడ్ 121 అడుగుల విగ్రహం దగ్గరికి పోయి నివాళులు అర్పిస్తేనే అడ్డొచ్చిందా ముఖ్యమంత్రి గారు? ఇటు ప్రగతి భవన్ ను అవమానిస్తాను, ప్రజాభవన్ అని పెట్టి, అటు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానిస్తున్నావు. నీ ఈర్ష్య ఏంది, నీ విద్వేషం ఏంటంటే కేసీఆర్ ఏది కట్టించినా అక్కడికి నేను పోను. అక్కడ సెక్రటరేట్ కి పోతలేడు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ప్రజాభవన్ కి వస్తలేడు ముఖ్యమంత్రి గారు, అక్కడ 121 అడుగుల విగ్రహానికి వెళ్తలేడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కేసీఆర్ ఏదేది కట్టించినో వాటి దగ్గరని అడుగు పెట్టొద్దు, అవి చాలా అత్యంత చీప్ అయినాయి అన్నట్టు చేసే ప్రయత్నం చేస్తాను. మరి తెలంగాణ సాధించిందిగా కేసీఆర్, మరి ఈ రాష్ట్రంలో నువ్వు ఎందుకుంటానో జర గజ్జెప్పు. ఇక్కడిక్కడనే తిరుగుతాను కదా కేసీఆర్ గారు కూడా ఈ నెల మీదనే, మరి ఈ నెల మీద నువ్వెందుకు తిరుగుతానో జర చెప్పు. ఎలక్షన్ కోడ్ అనేది ఒక సాకు మాత్రమే.